మీరే టార్గెట్లు పెట్టుకొని మీరే చంపుతా అని బెదిరించుకొని చంపుతాను. ఓకే, హిందుత్వాన్ని వీళ్ళు ఇది చేశారు, వాళ్ళు కౌంటర్ ఇచ్చి ఉండొచ్చు. ఓకే, వాళ్ళు కూడా ఒకవేళ బెదిరిస్తే పెట్టండి, మళ్ళీ కేసులు పెట్టండి, చూపించండి. ఇగో వీడు చంపుతా అన్నాడు, వీళ్ళు నాటకకు వస్తా అన్నాడు, వీళ్ళు కాలు చేతులు కట్ చేస్తా అన్నాడు, పెట్టండి కేసులు. ఎవరు వద్దంటున్నారు? మీకు మీరే పాపమైన బాడీ దగ్గర పోయి ఆ బాడీని పిక్క తింటూ పోస్ట్ మార్టం దగ్గర పోయి ఆయన ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ నాకు ఇప్పుడే ఇవ్వు, వాళ్ళని పని చేయకుండా వాళ్ళ మీద గొంతు మీద కత్తి పెట్టి నాకు రిపోర్ట్ కావాలి. ఇంకా వీళ్ళకు రిపోర్ట్ ఎలా కావాలి? నేను చెప్పినట్టే కావాలి. అది మర్డర్ అనే ఇవ్వాలి, అది మర్డరే. అది పాపం ఆయన ఇలా చనిపోయాడు చెప్దో కేవలం దేవునికి తెలుసు, ఆయనకు తెలుసు. కానీ వీళ్ళకి రిపోర్ట్ ఎలా కావాలి? మర్డర్గానే కావాలి. ఆర్ఎస్ఎస్, బీజేపీ, విహెచ్పి వీళ్ళ చేతులు వాళ్ళ హస్తం ఉన్నట్టు కావాలి. పవన్ కళ్యాణ్ గారికి తెలిసి ఉండాలి, అలాంటి రిపోర్టే కావాలి. ఏం చేస్తున్నారా పిచ్చి నా కొడుకులారా? ఏంది? సరే, ఒక పని చేయండి, కనీసం మీరు మీ ప్రార్థన చేయండి, ఇది ప్రూవ్ అవ్వాలని చెప్పి. మీకు ప్రార్థనలో శక్తి ఉంటే మీ ప్రార్థన దేవుడు నిజంగా, నేను కూడా చెప్తున్నా, మీ ప్రార్థన దమ్ముంటే ప్రార్థన చేయండి, నేను కూడా వస్తాను. బట్ అక్కడి నుంచి మళ్ళీ ఎందుకంటే కాస్త రిలీజియన్ సెంటిమెంట్స్ అక్కడ టచ్ అవుతున్నాయి. ఇక్కడ ఒక మాట ఇక్కడ అడగడం జరుగుతుంది. కొంతమంది అయితే మేము రెడీ టు పోలీసులు ఏ రిపోర్ట్ ఇచ్చినా యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మంచిదే కదా. ఎందుకు అంటే 2 వర్షన్స్ వినిపిస్తున్నాయి. అక్కడ పోలీసు ఇన్వెస్టిగేషన్ యాక్సెప్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం లేదు, ఇది హత్యే కానీ యాక్సిడెంట్గా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుందని చెప్పి ఎందుకు 2 వర్షన్స్ వినిపిస్తున్నాయి క్రైస్తవ సంఘాల్లోనే? ఇప్పుడు చట్టం అనేది ఉంది, అది ఎవరికి చుట్టం కాదు. ఈవెన్ కేపాల్ కానీ నాకు కానీ ఎవరికి కానీ చుట్టం కానప్పుడు వాళ్ళ పనులు వాళ్ళని చేయనిస్తే టైం పడుతుంది. ఇవాళ అయింది, రేపు నాకు రిపోర్ట్ కావాలంటే కాదు, ఈసీజీ రిపోర్ట్ కాదు, అది వెంటనే ఇవ్వడానికి టైం పడుతుంది. వీ హ్యావ్ టు బీ పేషెన్స్. ఫస్ట్ క్రైస్తవుల్లో కావాల్సింది పేషెన్స్ ఉంటే ఖచ్చితంగా రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్ లాగా రావాలి, అంతేగాని నాకు మర్డర్గానే కావాలి అనేది తప్పు. కానీ ఇంకా అనుమానాలు రైజ్ అవుతున్నాయి సార్. ఉంటుంది సార్, నాకు కూడా అనుమానం ఉంటుంది. కానీ ఆ అనుమానాన్ని నేను రోడ్డు మీద వచ్చి నాకు అనుమానం ఉందని చెప్పొద్దు. నేను వ్యక్తిగతంగా నాకు అనుమానం ఉంటే నేను చేతల్లో చూపించాలి, వితౌట్ హార్మింగ్ సొసైటీని హార్మ్ కాకుండా నేను చేతల్లో చూపించాలి. అంతేగాని 10 మందిని పిలిచి వాళ్ళలో విషం చిమ్మి, లేదు మనకు ఇలాగే రిపోర్ట్ కావాలి, మనం అందరం ప్రతిఘటించాలి, మనము నిలదీయండి పర్వాలేదు. కానీ అందరినీ ఆడవాళ్ళని బయట పిలిచి ఏంది ఇది? క్రైస్తవ ఆడవాళ్ళు బయటకు ఎందుకు రావాలి? క్రైస్తవ ఆడవాళ్ళు ప్రవీణ్ పగడాలది అది యాక్సిడెంట్ కాదు, యాక్సిడెంట్కి సంబంధించి కొన్ని ఫుటేజెస్ బయటకు వచ్చే వాటిలో కూడా మాకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అది కాదు, పోలీసులు ఏదో ఒక రిపోర్ట్ని బయట పెట్టాలి ముందు అనేది వినిపిస్తున్న డిమాండ్. కరెక్టే. ఇప్పుడు రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఏమంటున్నారంటే, వచ్చిన తర్వాత కూడా మేము మాకు అనుకూలంగా వస్తేనే మేము స్వీకరిస్తాము, లేకపోతే ఇంకా ముందుకెళ్తాము. దీని గురించి ఇంటర్నేషనల్ లా ఫర్మ్స్ కూడా మీటింగులు పెట్టుకున్నారు. సార్ అసలు ఏంటండి ఇప్పుడు తెలంగాణలో 2 చనిపోయారు, 2 పాస్టర్లు. తెలంగాణలో ఇద్దరు పాస్టర్లు అదే రోడ్ యాక్సిడెంట్గా చనిపోయారు. అందులో ఒకతను ప్రవీణ్ పగడాల మృతదేహం చూసి వచ్చిన అతను. అతను తెలంగాణలో చనిపోయారు 2, మళ్ళీ ఈయన ఆంధ్రాలో చనిపోయారు. అంటే ఇదేంది? పక్కా వీళ్ళది ఆంధ్రాలో చనిపోయారు కాబట్టి ఇది ఒక స్కెచ్ వీళ్ళది. అంటే ఆ గవర్నమెంట్ మీద దుమ్ము వేయడం అదొక పనిగా పెట్టుకున్నారు, ఒక ఛాన్స్. పాపం ఆ బాధగా అనిపిస్తుందండి. ఒక శవాన్ని పెట్టుకొని ఇంత రాగాంతం చేస్తారా? అసలు వాళ్ళ పిల్లలకి ఎలా ఉంటుంది, వాళ్ళ భార్యకి ఎలా ఉంటుంది? ఆ భార్య ఆమె కాలు మొక్కుతానండి, ఆమె ఒకటే మాట అన్నది, పీస్ అండ్ హార్మనీ, ఫర్గివ్నెస్ ఈజ్ క్రిస్టియానిటీ. ఆమె చెప్పింది, స్టేట్మెంట్ ఇచ్చింది ఆమె. కానీ ఎక్కడుంది పీస్? ముక్కలు నరుకుతా అంటున్నారు. ఎవరు నరుకుతారా? పిచ్చినా కొడుకులారా? నరుకుతాను, బెదిరిస్తాను, రోడ్ల మీదకి వస్తాను, కర్రెర్ర చేస్తాను. కన్నెర్రగా అయితే డ్రాప్స్ చేసుకో, హాస్పిటల్ పోయి. రోడ్ మీదకి వచ్చి ఇలా పిచ్చే వేషాలు వేయకండి. బట్ అక్కడ సేమ్ క్వశ్చన్ మళ్ళీ రైట్ అవుతుంది. బహుశా మళ్ళీ రిపీటెడ్గా వస్తున్నాను అనుకుంటారేమో. కానీ రైట్, ఇంత ఫియర్స్గా ఉన్న జోసెఫ్ ఎందుకు
అటువైపు సైడ్ ఎవరైతే ముందుగా దీన్ని ట్రిగ్గర్ చేశారని చెప్పి క్వశ్చన్ రైజ్ అవుతుంది క్రైస్తవ సంఘాల నుంచి. వాళ్ళ పట్ల కనీసం ఒక మాట మాట్లాడలేదు, వాళ్ళ పట్ల ఒక కంప్లైంట్ ఇవ్వలేదు. ముందుగా వాళ్ళ విషయంలో కంప్లైంట్ ఇచ్చి ఆ తర్వాత అజయ్ బాబుకి